హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో థర్డ్ చాప్టర్ అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 3.3లో 1-2 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇవన్నీ కూడా ప్యారలోగ్రామ్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాము. సో ఫస్ట్ ప్యారలోగ్రామ్ ప్రాపర్టీస్ నేర్చుకుని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ని చేద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఏ parallelogram. This is a parallelogram ABCD. In a parallelogram ABCD, opposite sides of a parallelogram are equal and they are parallel to each other. That is, AB is equal to CD, BC is equal to AD. అలాగే AB parallel to CD, BC parallel to CD. ఒక యారో మార్క్ ఉన్నటువంటి టూ సైడ్స్ ABCD అనేవి ఈక్వల్ అండ్ ప్యారలల్. అలానే టూ యారో మార్క్స్ ఉన్నటువంటి BC and AD are equal and parallel. సో ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అలానే ప్యారలల్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ యాంగిల్స్ గురించి చూద్దాము. ది ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ యాంగిల్ A is equal to యాంగిల్ C అండ్ యాంగిల్ B is equal to యాంగిల్ D. అలాగే ది సమ్ ఆఫ్ ఎనీ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్క పక్కనే ఉండే యాంగిల్స్ అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏకి అడ్జసెంట్ యాంగిల్ యాంగిల్ బి. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ బికి యాంగిల్ సి అడ్జసెంట్ అవుతుంది. సో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180. అలానే యాంగిల్ సికి యాంగిల్ డి యాంగిల్ అడ్జసెంట్ అవుతుంది. సో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ డికి యాంగిల్ ఏ అనేది అడ్జసెంట్ యాంగిల్ అవుతుంది. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో సమ్ ఆఫ్ ఎనీ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. నెక్స్ట్ డయాగ్నల్స్ గురించి చూద్దాము. డయాగ్నల్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఆర్ నాట్ ఈక్వల్ బట్ డయాగ్నల్స్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతాయి. అంటే లెంగ్త్ ఆఫ్ ఏఈ లెంగ్త్ ఆఫ్ సిఈ ఈక్వల్గా ఉంటుంది, అలానే లెంగ్త్ ఆఫ్ బిఈ లెంగ్త్ ఆఫ్ డిఈ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్న ఫిగర్లో చూసినట్లయితే ఇంటర్సెక్షన్ పాయింట్స్ నుంచి డయాగ్నల్స్ రెండు కూడా ఈక్వల్ లెంగ్త్లో ఉన్నాయి. 6 cm 6 cm. అలానే ఇంకో డయాగ్నల్ 10 cm ఉంది, అది కూడా టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. 5 cm 5 cm. సో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ బట్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్. ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ మొత్తం ఒకసారి చూద్దాము. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. దట్ ఈస్ ఏబి ప్యారలల్ టు సిడి, బీసీ ప్యారలల్ టు ఏడి. అలాగే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఈజ్ 180 degrees. అండ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఈ ప్రాపర్టీస్ కనుక తెలుసున్నట్లయితే ఎక్సర్సైజ్ 3.3లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. సో ప్యారలోగ్రామ్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ వన్ చూద్దాం. గివెన్ ఏ ప్యారలోగ్రామ్ ఏబిసిడి, కంప్లీట్ ఈచ్ స్టేట్మెంట్ అలాంగ్ విత్ ది డెఫినేషన్ ఆర్ ప్రాపర్టీ యూజ్డ్. ఈ ప్యారలోగ్రామ్లో ఈ 4 బిట్స్ ఫిలప్ చేయాలి. అయితే ఈ బిట్స్ ఫిలప్ చేసేటప్పుడు ప్రతిదానికి ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నామో పక్కన మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఏడి ఈజ్ ఈక్వల్ టు, ఈ ఏడి అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఎందుకు ఈ రెండు ఈక్వల్ అంటే ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలోగ్రామ్. సింపుల్గా ఇలా రాస్తాం ప్యారలోగ్రామ్ని. నెక్స్ట్ యాంగిల్ డిసిబి. డిసిబి అంటే సి దగ్గర ఉండే యాంగిల్ అనమాట. యాంగిల్ డిసిబి దేనికి ఈక్వల్? ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఏకి ఈక్వల్ అనమాట. అంటే యాంగిల్ డిఏబికి ఈక్వల్. యాంగిల్ డిఏబి ఎందుకు ఈక్వల్ అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలోగ్రామ్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలోగ్రామ్. నెక్స్ట్ ఓసీ ఈజ్ ఈక్వల్ టు, ఓసీ అంటే డయాగ్నల్లో హాఫ్ ఉంది. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతాయి కాబట్టి ఓసీ లెంగ్త్ ఎంతో ఓఏ లెంగ్త్ కూడా అంతే. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ మీన్స్ టూ ఈక్వల్ పార్ట్స్. బైసెక్ట్ ఈచ్ అదర్. నెక్స్ట్
మెజర్ ఎం అంటే ఇక్కడ మెజర్ అని అర్థం. మెజర్ ఆఫ్ యాంగిల్ డిఏబి ప్లస్ మెజర్ ఆఫ్ యాంగిల్ సిడిఏ అంటే ఏ దగ్గర ఉన్న యాంగిల్ డి దగ్గర ఉన్న యాంగిల్ అనమాట. ఇక్కడ చూద్దాం ఫిగర్లో. ఏ దగ్గర ఉన్న యాంగిల్ డి దగ్గర ఉన్న యాంగిల్ అంటే ఈ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అంటే 180 డిగ్రీస్ వస్తుంది ఆ రెండింటిని యాడ్ చేస్తే. సో రీజను లేదా ప్రాపర్టీ సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ లేదా సప్లిమెంటరీ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. కన్సిడర్ ది ఫాలోయింగ్ ప్యారలలోగ్రామ్స్, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ అన్నోన్స్ ఎక్స్ వై జెడ్. ఇక్కడ మొత్తం మనకు 5 ప్యారలలోగ్రామ్స్ ఇచ్చారు. ప్రతి ప్యారలలోగ్రామ్లోనూ ఎక్స్ వై జెడ్ అనేవి ఉన్నాయి. ప్రాపర్టీస్ యూజ్ చేసుకుని ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కనుక్కోవాలి. ఫస్ట్ ఫిగర్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అని రాసుకుందాం. ఇవన్నీ ప్యారలలోగ్రామ్స్ అని ఇచ్చారు కదా. గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ని సింపుల్గా ఇలా కూడా రాయొచ్చు, అంటే ప్యారలల్ సింబల్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక యాంగిల్ మాత్రమే ఇచ్చారు, యాంగిల్ బి ఇచ్చారు. మిగిలినవి కనుక్కోవాలంటే యాంగిల్ సి, యాంగిల్ డి, యాంగిల్ ఏ అవన్నీ కనుక్కోవాలి. ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్ కనుక చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ 180 డిగ్రీస్ అవుతుంది. సో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ బి మనకి ఇక్కడ రాద్దాము. సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ బి 100 డిగ్రీస్, యాంగిల్ సి దగ్గర మనకి ఎక్స్ అని ఉంది, ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎక్స్ వాల్యూ కావాలి. 100 డిగ్రీస్ని రైట్ సైడ్ పంపిస్తే -100 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 100 80 డిగ్రీస్. ఎక్స్ వాల్యూ వచ్చేసింది. అలాగే ఎక్స్కి ఆపోజిట్గా జెడ్ ఉంది. ఏసీ అనేవి ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. యాంగిల్ ఏ అంటే ఇక్కడ మనకి జెడ్ ఇచ్చారు. యాంగిల్ సి అంటే ఇప్పుడే మనం కనుక్కున్నాం ఎక్స్ వాల్యూ. యాంగిల్ సి దగ్గర 80 డిగ్రీస్ ఉంటుంది. సో యాంగిల్ జెడ్ కూడా 80. ఇక్కడ రీజన్ ఏంటి అంటే ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఇంక మనం కనుక్కోవాల్సింది వై. ఫిగర్లో చూసినట్లయితే యాంగిల్ బి, యాంగిల్ డి ఈ రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. బికాస్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ బి 100 డిగ్రీస్ ఇచ్చారు, యాంగిల్ డి దగ్గర వై అని ఇచ్చారు మనకి. సో వై ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీస్. సో ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని XYZ వాల్యూస్ కనుక్కున్నాం. ఎక్స్ 80 డిగ్రీస్, వై 100 డిగ్రీస్, జెడ్ 80 డిగ్రీస్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఈ ప్యారలలోగ్రామ్కి మనకి నేమ్ ఏమి ఇవ్వలేదు, మనమే పెట్టుకుందాము. PQRS. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీ తెలుసు. పీకి ఆపోజిట్గా ఉండే ఆర్ కూడా 15 అవుతుంది. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కదా. సో ఆర్ దగ్గర మనకి 2 యాంగిల్స్ ఉన్నాయి, ఒకటి ఇంటీరియర్గా ఉంది, ఒకటి ఎక్స్టీరియర్గా ఉంది. ముందు ఇంటీరియర్గా ఉండే యాంగిల్ని కనుక్కుందాము. గివెన్ PQRS ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. PQRS ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. సో ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ మనకు తెలిసిన యాంగిల్ పీ కాబట్టి పీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ ఆర్. యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్. సో యాంగిల్ ఆర్ కూడా 50 అవుతుంది. యాంగిల్ ఆర్ అంటే ఇక్కడ ఇంటీరియర్గా ఉండే యాంగిల్ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టేద్దాం 50 డిగ్రీస్. నెక్స్ట్ అసలు ఇక్కడ యాంగిల్ మనల్ని అడగలేదు, కానీ ఈ జెడ్ కనుక్కోవాలి అంటే ఇంటీరియర్గా ఉండే యాంగిల్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఈ 50 జెడ్ ఈ రెండు కూడా లీనియర్ పెయిర్ అవుతాయి. 50 ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. బికాస్ లీనియర్ పెయిర్. స్ట్రైట్ లైన్ మీద ఇంటూ రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్ అవుతూ పెయిర్గా ఉంటాయి కనుక వాటి సమ్ము 180 డిగ్రీస్ అవుతుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు +50 రైట్ సైడ్ వెళ్తే -50 అవుతుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 - 50 130 డిగ్రీస్. సో జెడ్ వాల్యూ వచ్చేసింది.
నెక్స్ట్ ఫిగర్లో చూసినట్లయితే ఈ 50కి y అనేది అడ్జసెంట్ యాంగిల్ అవుతుంది, అలానే 50కి x కూడా అడ్జసెంట్ యాంగిల్ అవుతుంది. సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఈజ్ సప్లిమెంటరీ ఆర్ 180 డిగ్రీస్. ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకొని x వాల్యూ కానీ y వాల్యూ కానీ ఏదైనా కనుక్కోవచ్చు. సో యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. రీజన్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ in a parallelogram is equal to 180 degrees. యాంగిల్ P 50 degrees, యాంగిల్ Q దగ్గర మనకి y అని ఇచ్చారు, is equal to 180 degrees. y is equal to 180 degrees minus 50 degrees is equal to 130 degrees. So y is equal to 130. y వాల్యూ కూడా 130. అలాగే దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఎక్స్ అంటే ఇక్కడ చూడండి ఫిగర్లో చూసినట్లయితే క్యూకి ఆపోజిట్గా ఉంది ఎస్. ఈ రెండు కూడా ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ అవుతుంది. యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ బికాజ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలలోగ్రామ్. సో యాంగిల్ క్యూ దగ్గర మనకి y ఉంది, 130 డిగ్రీస్ వచ్చింది కదా. యాంగిల్ ఎస్ దగ్గర x అని ఇచ్చారు. సో x ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీస్. సో x వాల్యూ 130, y వాల్యూ 130, అలానే z వాల్యూ కూడా 130నే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ కూడా మనకి నేమ్ ఏమి ఇవ్వలేదు, మనమే నేమ్ పెట్టుకుందాము. PQRS. గివెన్ PQRS ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. PQRS ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఇక్కడ మనకి x, y, z వాల్యూస్ కనుక్కోవాలి. ఈ వాల్యూస్ కనుక్కోవడానికి ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్తో పాటు మనకు ఆల్రెడీ 7th క్లాస్లో ప్యారలల్ లైన్స్ ట్రాన్స్వర్సల్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం, అది తెలిసి ఉండాలి. నెక్స్ట్ 2 లైన్స్ కనుక ఇలా ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లయితే మొత్తం మనకి 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఈ 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 యాంగిల్స్లో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అలానే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. వీటిని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. ఈ ఫామ్ అయిన 4 యాంగిల్స్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ పిఆర్ అనే ఒక లైను, క్యూఎస్ అనే లైన్ అంటే ఇవి డయాగ్నల్స్ అవుతాయి. ఈ డయాగ్నల్స్ రెండు కూడా బైసెక్ట్ చేసుకున్నాయి, ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కాబట్టి ఈ ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ఈ సింబల్ ఇచ్చారు అంటే ఇది 90 డిగ్రీస్ అని అర్థం. సో ఎక్స్ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. సో యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ కాదు ఇది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ బికాజ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. వాటిని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాము. ఈ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ కూడా 90 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక ట్రయాంగిల్. ఇక్కడ మనం ఇంటర్సెక్ట్ చేసుకున్న దగ్గర ఓ అని పెడదాము. QOR అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఆర్ తెలుసు, ఓ దగ్గర 90 డిగ్రీస్ ఉంది. సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసుకుని y వాల్యూ కనుక్కోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ QOR యాంగిల్ Q ప్లస్ యాంగిల్ O ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకు 180 అంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటాం దీన్ని. యాంగిల్ Q y ఇచ్చారు, యాంగిల్ O ఇప్పుడే మనం కనుక్కున్నాము, x ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ప్లస్ యాంగిల్ R 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180. 90 ప్లస్ 30 120 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో y వాల్యూ కావాలి, 120 రైట్ సైడ్ పంపిస్తే -120 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 120 60 డిగ్రీస్. సో y వాల్యూ 60 డిగ్రీస్. ఆల్రెడీ x వాల్యూ కనుక్కున్నాం కదా, x ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇక నెక్స్ట్ z. ఈ z వాల్యూ కనుక్కోవడానికి మనకి ప్యారలల్ లైన్స్ ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాము. చూడండి 2 ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఈ 2 ప్యారలల్ లైన్స్ని ఇలా ఒక లైన్ కనుక ఇంటర్సెక్ట్ చేసినట్లయితే దాన్ని ట్రాన్స్వర్సల్ అంటారు. సపోజ్ ఈ లైన్ L, ఈ లైన్ M అనుకున్నట్లయితే N అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనకి మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి.
ఈ 8 యాంగిల్స్లోనూ ఇంటీరియర్గా 4 ఉంటాయి, అలానే ఎక్స్టీరియర్గా 4 యాంగిల్స్ ఉంటాయి. ఈ ఇంటీరియర్గా ఉండే యాంగిల్స్లో ట్రాన్స్వర్సల్కి ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ అవుతాయి. ఇంటీరియర్గా ఉన్నాయి, అలానే ట్రాన్స్వర్సల్కి ఆల్టర్నేట్గా ఉన్నాయి. ఆల్టర్నేట్ అంటే ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఉంది, ఒకటి పై వైపు ఉంది, ఒకటి కింది వైపుగా ఉంది. అలా ఉంటే ఆల్టర్నేట్ అంటాము. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ 3 యాంగిల్ 5 ఈక్వల్, అలానే యాంగిల్ 4 యాంగిల్ 6 ఈక్వల్. ఇక్కడ ఈ ఫిగర్లో చూసినట్లయితే పిఎస్ క్యూఆర్ ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్ అని చెప్పుకున్నాం కదా. సో పిఎస్ ప్యారలల్ టు క్యూఆర్ ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అవుతాయి. అలాగే ఈ క్యూఎస్ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ట్రాన్స్వర్సల్కి ఈ వైఈజెడ్ అనేవి కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఒకటి పై వైపుగా ఉంది, ఒకటి కింది వైపుగా ఉంది, ఒకటి రైట్ సైడ్ ఉంటే ఇంకొకటి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇలా ఉంటే వాటిని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి వై వాల్యూ ఎంతో జెడ్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ ప్యారలల్ లైన్స్ పిఎస్ ప్యారలల్ టు క్యూఆర్ అండ్ క్యూఎస్ ఈజ్ ట్రాన్స్వర్సల్. క్యూఎస్ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో యాంగిల్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ బికాస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇంటీరియర్గా ఉండాలి, అవి ఆల్టర్నేట్గా ఉండాలి. ఆ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో వై వాల్యూ మనం ఇప్పుడే కనుక్కున్నాము 60 degrees. సో జెడ్ కూడా 60 degrees అవుతుంది. సో జెడ్ 60 degrees, వై వాల్యూ 60 degrees, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ ఇక్కడ ప్యారలోగ్రామ్ కూడా నేమ్ ఏమి ఇవ్వలేదు, మనం కూడా నేమ్ ఏం పెట్టకుండానే చేద్దాం ఈసారి. చూడండి ఇక్కడ 80 ఈ రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్. సో ఇచ్చింది ప్యారలోగ్రామ్ కాబట్టి 80 degrees, వై ఈజ్ ఈక్వల్ టు 80 degrees బికాజ్ 80 degrees అండ్ వై ఆర్ ఆపోజిట్ యాంగిల్స్. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కదా, ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ రాద్దాం. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్, ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలోగ్రామ్. సో వై ఈజ్ ఈక్వల్ టు 80 degrees వచ్చేసింది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఎక్స్ 80 ఈ రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్. ఎక్స్ ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 180. సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఈజ్ 180. సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 degrees రైట్ సైడ్ వెళ్తే -80 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 degrees. ఎక్స్ వాల్యూ వచ్చేసింది. అలానే వై వాల్యూ 80. నెక్స్ట్ రావాల్సింది జెడ్. ఈ టూ ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్ మరలా ఇంకొకసారి చూద్దాము. ప్యారలల్ లైన్స్ అలానే ఇది ట్రాన్స్వర్సల్ లాగా ఉంది. సో ఇలా ఉన్న యాంగిల్స్ని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము. సో సిమిలర్ యాంగిల్స్ అని కూడా అనొచ్చు. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ 80 జెడ్ ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు 80 degrees బికాస్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ సిమిలర్ యాంగిల్స్ అని కూడా అనొచ్చు. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈ ప్యారలోగ్రామ్ ప్రాపర్టీస్తో పాటుగా మనకి ప్యారలల్ లైన్స్ ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ ఫిగర్. ఇక్కడ మనకి ఎక్స్ వై జెడ్ ఈ 3 వాల్యూస్ కనుక్కోవాలి. ఫస్ట్ చూడగానే ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి వై వాల్యూ కనుక్కోవచ్చు. వై అండ్ 112 degrees ఆర్ ఆపోజిట్ యాంగిల్స్, సో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 112 degrees. ఇక్కడ రీజన్ రాద్దాం ఎందుకు ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలలోగ్రామ్. మనకి ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్ అన్నీ తెలిసి ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ని చేయగలము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఈ ట్రయాంగిల్లో వై వాల్యూ వచ్చేసింది. ఇక్కడ 40 ఉంది. ఈ 3 యాంగిల్స్లో 2 యాంగిల్స్ తెలిసినాయి కాబట్టి థర్డ్ యాంగిల్ కనుక్కోవచ్చు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 40 degrees ఈజ్ ఈక్వల్ టు 180 బికాస్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అనే ప్రాపర్టీ యూజ్ చేసుకొని ఇంకొక యాంగిల్ వాల్యూ కనుక్కుంటున్నాం. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. వై వాల్యూ 112 degrees వచ్చింది ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 180 degrees.
40, 112 యాడ్ చేస్తే 152 degrees ఈజ్ ఈక్వల్ టు 180. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 152 రైట్ సైడ్ వెళ్తే -152 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28 degrees. సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఫిగర్లో చూసినట్లయితే ఈ టూ ప్యారలల్ లైన్స్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్ కదా ప్యారలలోగ్రామ్లో, అలానే ఈ మధ్యలో ఇది డయాగ్నల్ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. నెక్స్ట్ ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బికాస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, వీటికి నేమ్స్ కనుక ఇచ్చినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. PQRS అనుకున్నట్లయితే PQ ప్యారలల్ టు RS అండ్ PR ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. PQ parallel to RS and PR is transversal. సో మనకి ఎక్స్ జెడ్ కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఎందుకంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఎక్స్ ఎంత ఉంటుందో జెడ్ కూడా అంతే ఉంటుంది. ఎక్స్ 28 degrees కదా, సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 28 degrees. సో ఇది ఎక్స్ 28 degrees, జెడ్ 28 degrees, వై ఈజ్ ఈక్వల్ టు 12 degrees. వీటన్నిటికీ కూడా ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్తో పాటు ప్యారలల్ లైన్స్ ట్రాన్స్వర్సల్ అనే కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి.